హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసి మళ్ళీ బాయి కాడికి అయితే వచ్చేసినాం కదా. ఈ ప్లేస్ చూస్తారు కదా, అదే ఈ ప్లేన్ ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా. ఈ ప్లేన్ ప్లేస్ మొత్తం ఓవరాల్ గా మనం మొన్న అప్ అండ్ డౌన్స్ ఉందని చెప్పేసి దీని అయితే మనం లెవెలింగ్ అయితే చేయించడం జరిగింది కదా. ఆ లెవెలింగ్ చేయించిన తర్వాత మళ్ళీ ప్లవ్ వేయించిన వీడియో కూడా ఉంది. అండ్ నిన్న రూటవేటర్ కొట్టించేసిన, అంటే బెడలు ఉండే కదా, ఆ బెడలు అనేవి అన్ని ఇచ్చుకోపోవాలని చెప్పేసి దీన్ని మొత్తం ఓవరాల్ గా మళ్ళీ నేను రూటవేటర్ కొట్టించేసిన అనమాట. అయితే ఇంకా మనకు వచ్చేసి అయితే ఈరోజు వీడియో ఏంటంటే మనం వచ్చేసి ఇప్పుడు ఇక్కడ సైడ్ మళ్ళీ మనం డ్రిప్ పైపులు పరవాలి కదా. ఆ డ్రిప్ పైపు పరవాలంటే కొన్ని మనకు అన్ని ఊసిపోయి ఇరిగిపోయి నల్లలన్నీ పాత ఖరాబ్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు అవిటి కోసం అంటే అప్పుడు నీళ్ళు మనకు తక్కువ ఉన్నాయి కాబట్టి ట్యాప్స్ యూజ్ చేసినాం. అంటే నీళ్ళు తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ట్యాప్స్ వాడితే కొన్నిట్లో వస్తుందని చెప్పేసి ట్యాప్స్ వాడినాం. ఇప్పుడు డైరెక్ట్ వంకలే, అంటే భూమి నుంచి ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా మనం చక్కటిది ఒకటి మనం నెప్పలు పెట్టినాం అనుకో, పైపు వంగి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎల్ బెండ్ పెడతాం అన్నట్టు. ఎల్ టైప్ నల్లలే వాడినాం మనం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఎల్సే వాడుతున్నాం. ఎందుకంటే మనకు సంపు ఉంది ఇప్పుడు అక్కడ, నీళ్ళు రావడానికి కోసం మన కోసం మంచిగా ఉంది కదా. అందుకోసం అయితే ఇప్పుడు మనం మొత్తం అయితే ఓన్లీ వంకలే పెట్టేద్దాం. అయితే ఇవంతా కప్పకపోయినాయి అనమాట. ఇదంతా చూపిస్తా ఒకసారి మీకు. ఇదైతే మనం ఇప్పుడు చేద్దాం అనమాట పని అంత. ఇది చేసి నీళ్ళని ఒకసారి టెస్ట్ చేసుకొని ప్రతి ఒక్క నెల నీళ్ళు పోస్తుందా పోస్తలేదా అన్ని టెస్టులు చేసుకొని ఈ అశ్మి కార్తీలో మనమైతే కొత్త ఇత్తనం పెట్టబోతున్నాం. అది నేనైతే ఒక ఇత్తనం పెడదామని డిసైడ్ అయిన అనమాట. మీరు కూడా అన్న ఇప్పుడు ఈ అశ్మి కార్తీలో ఏ ఇత్తనం పెడితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం మాకు ఉంది, మేము కూడా చెప్పగలము అని మీకు ఆలోచన ఉంటే నాకు మీరు కామెంట్ అది చేయొచ్చు. చూస్తారు కదా ఇక్కడ ఈ సెక్షన్ వరకు అయితే చూస్తారు కదా. మనకైతే ఇది మెయిన్ లైన్ అనమాట. ఇక్కడ నుంచి మనకు అది నీళ్ళు వస్తాయి. ఇది మనం సెక్షన్ వర్క్ ఎట్లా పెట్టుకున్నామంటే ఇక్కడ సైడ్ వచ్చేసి మీది బందుకు, ఇక్కడ సైడ్ వచ్చేసి కింది బందుకు అనమాట. ఇక్కడ గేట్ వాళ్ళు దింపితే ఇక్కడ ఇప్పుడు ప్లేన్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ సైడ్ అనమాట నీళ్ళు. అంటే రెండు ఒకసారి పంట పెట్టాం కాబట్టి నీళ్ళు డ్రిప్ రెండు ఒకసారి రావద్దు కాబట్టి అందుకే ఇక్కడనే ఒకటి మెయిన్ లైన్ వేసేసి ఇక్కడ రెడీ చేసేసినాం అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ గేట్ వాళ్ళు దింపుదాం. అంటే ఇప్పుడు అన్ని మట్టిలోకి అప్పకపోయినాయి ఇవన్నీ. ఒకసారి ఈ గేట్ వాళ్ళు దింపినాం. ఆల్రెడీ మోటార్ నడుస్తుంది మన సంప్ల మోటార్. ఒకసారి ఆన్ చేసి చూసినాం అనుకో, హోల్స్ అయితే ఏర్పడతాయి. ఎక్కడెక్కడ ట్యాప్స్ ఫెయిల్ అనేవో అక్కడ మనం మొత్తంలో మనమైతే అన్ని వంకలు అయితే పెట్టేస్తాం అనమాట. ఒకసారి అయితే ట్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇగో ఇప్పుడు గేట్ వాళ్ళు ఒకటి బంద్ చేసి మొత్తం ఇక్కడ పెట్టినా అనమాట. ఇగో ప్రతి ఇలా అయితే పోస్తున్నాయి అన్ని నీళ్ళు. మనకైతే ఆల్ నల్లలు అయితే పోస్తున్నాయి. మనమైతే అన్నిట్లను చెక్ చేసి పెట్టడం మన బాధ్యత అనమాట. ప్రతి ఒక్కటి అయితే చూసుకుందాం ఒకసారి ఎలా పోస్తున్నాయి అనేది చూడండి ఒకసారి. ఇగో అని అలా అయితే పోస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఓకేనా, మనమైతే ఇప్పుడు నేను చెప్పిన కదా, ఇగో ఇలా అయితే అన్ని ఇరిగిపోయినాయి అనమాట. ఇగో ఇలా అయితే అన్ని ఎక్కడెక్కడ ఇరిగిపోయినాయి. వీటి కోసం నేనైతే కొన్ని ఐటమ్ తీసుకొని చూపిస్తాను ఒకసారి. చూసారు కదా, ఇవి అయితే ఇక ఈ నల్ల ఎల్ బెండ్స్ అనమాట. ఇవి చూస్తారు కదా, ఇగో ఈ ఎల్ బెండ్స్. ఇగో ఇలా మనకు భూమిలో ఇలా పెడితే మనకి ఏంటంటే ఎక్కువ బెండ్ కాకుండా ఉంటుంది అనమాట పైపు. సో అందుకే ఇవి యూజ్ చేస్తున్నాం అనమాట. ఇగో ఇప్పుడైతే మేమైతే ఇవన్నీ తెచ్చిన. ఇప్పుడు ఇవన్నీ పారతో అయితే మట్టి సాఫ్ చేసుకుంటా ఇవైతే ఇప్పుడు కనెక్షన్ చేసుకొని అంత టెస్టింగ్ చేసుకొని మనం ఇంకా పైపులు పరిచే ప్లాన్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ పైపులు పరిచిన తర్వాత ఏం పంట పెడతాం ఏం చేస్తాం అనేది వేరే వీడియోలో అయితే చూద్దాం. మనం ఇప్పుడైతే వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక ఇలా అయితే మనమైతే మంచిగా ఇట్లయితే వంకలు అయితే మనం మార్చుకున్నాం అనుకో, సూపర్ ఉంటాయి అన్నమాట. చూసిరు కదా, ఇగో ఇలా అయితే అన్నీ తీసేస్తున్న అలా అయితే ట్యాప్స్ అయితే పెడితే నీట్గా అయిపోతుంది అనమాట. ఇగో ఈడ కూడా సాఫ్ చేసిన, ఈడ కూడా ఒకటి పెట్టాలి. ఇట్లా అయితే ఒక్కొక్కటి పెడితే మనకైతే సేఫ్ అవుతుంది అనమాట. ఇట్లా అయితే ఈడ పైప్ ఉంది, ఇగో ఇంతే. ఇలా పెట్టేసి దీని పక్క పండి జర గడ్డి ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా
గాయస్ ఇక మొత్తానికైతే నేనైతే ఇగో అన్ని అంత నీట్గా సాపేసి చూసుకోవచ్చు ఒకసారి అక్కడ మనకు కనిపిస్తుంది. ఇదంతా నీట్గా సాపేసి ఇప్పటిదాకా అంత గడ్డి కదా అంతా బాగా లేకుండే, ఎందుకంటే ఎంత నీట్గా ఉంటే మనకు పొద్దుగాల రాగానే అంత సుడబోయి అవుతుంది పని. అందుకే ఇప్పటిదాకా అదంతా క్లీన్ చేసిన. ఇవి నల్లలన్నీ వీకేసి ఇలా అయితే వంకలు అయితే పెట్టడం జరిగిందనమాట. సో చూద్దాం ఒకసారి ఎలా ఉందో మొత్తం వర్క్ అయితే ఒకసారి చూద్దాం. ఇగో ఇవి ఇట్లా ఉందన్నమాట మొత్తంలో. ఇగో మళ్ళీ నీళ్ళు పెట్టినా అంటూ కొంచెం పచ్చి ఉందన్నమాట. ఇగో చూసుకోవచ్చు ఇవన్నీ బ్లూ కలర్ కనిపిస్తున్నాయి కదా అన్నీ. ఇగో ఇలా అయితే మొత్తం కంప్లీట్గా అయితే వేసేసిన అనమాట. చూడండి చూసిరు కదా మొత్తానికైతే మనమైతే ఇలా అయితే కంప్లీట్ అయితే చేసిన అనమాట. పని అయితే మొత్తం ఇలా చూసిరు కదా అంత నీట్గా అయితే అయిపోయింది. ఒకసారి లెవెల్ కూడా చూసుకుందాం. ఒకసారి జాగా చూడండి ఒకసారి. ఇగో జాగా కూడా చూస్తారు కదా ఇదంతా ఒకసారి చూడండి. ఇట్లా జాగా అయితే మొత్తం ఓవరాల్గా లెవెలే ఉంది. అయితే వచ్చేసి మనం మళ్ళీ ఇందులో ఏం పంట పెడతాం అనే విషయం అయితే మీకు సస్పెన్సే, నేను పెట్టి రోజు చెప్తా. ఒకవేళ మీకు కూడా తెలిసి ఉంటే ఈ టైంలో ఏ పంట పెడితే మనకు మంచి రేటు సెకండ్ టైంలో వస్తుంది అనే విషయం మీకు ఐడియా ఉంటే కామెంట్ అయితే చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే రైతుకు ఒక సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు కూడా. ఎందుకంటే నేను ప్రతి వీడియో మీకు కూడా సపోర్ట్ చేసినట్టే చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నాకు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన వీడియోలు ప్రతి ఒక్కటి సపోర్ట్ చేసినాకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. వీడియో అయితే చాలామంది చూడండి, చూస్తే మనకైతే మంచి ఒక రైతులు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బాయ్ అందరికీ, బాయ్.